కొద్దిగా అట్లా ఉండమ్మా, తగ్గలేరు ఉంది కొద్దిగా అట్లా ఉండమ్మా, లేదంటే ముందు పోను. मार भाई ఇప్పుడు నువ్వు లేకుండా పంటలు నువ్వు లేకుండా మా ఊరి పంటలే మనం వార్తలే చెప్పాలండి. నువ్వు లేకుండా నువ్వు లేవు ఆయన కూడా పలకలే 19 పోయినా కానీ ఎవరితో కాలేదు, మన విష్ణువర్ధన్ రెడ్డితో వల్ల అయింది. యాక్సిడెంట్ లో మన ఊర్లో 9 మంది చనిపోయినా కానీ ఒక్కొక్క మందికి 25,000 చొప్పున ఇచ్చిపోయినాడు. మన విష్ణువర్ధన్ రెడ్డికి మన ఓటు వేసి మనం గెలిపించాలి. మన విష్ణువర్ధన్ 1500 రూపాయలను నెలకి, అలాగే ఇంటింటికి 3 సిలిండర్లు, అలాగే ఇంటింటికి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, అలాగే రైతు బంధు స్కీమ్ కింద 20,000 రూపాయలను 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిరుద్యోగ వృత్తికి 3,000 రూపాయలను అందిస్తామని చెప్తున్నారు. కానీ ఇలా ఎన్నో స్కీమ్స్ అందజేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్రం బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, చదువుకున్న పిల్లల భవిష్యత్తు, అలాగే నిరుద్యోగ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఈసారి నారా చంద్రబాబు నాయుడుకి ఓటు వేసి గెలిపించాలి సైకిల్ గుర్తుపై. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 5 సంవత్సరాల్లో ఏం చేశారు తెలుసా? ఒక్క కాలైనా ఒక్క రోడ్డు, సీసీ రోడ్డు ఎక్కడ కూడా కల్పించలేకపోయారు. అలాగే ముసలి వాళ్ళకి పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కూడా సచివాలయ ఎంప్లాయీస్ ఇంతమందిని పెట్టుకొని కూడా ఆయన
పెన్షన్ ఇవ్వకుండా వారిని వాళ్ళ దగ్గర రప్పించుకుంటున్నారు ఉద్యోగస్తులు. ఎందుకంటే ఈ టీడీపీ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి నిందలు అపోహలు చేస్తున్నారు తప్ప ఇవన్నీ అభూత కల్పనలు ఇవన్నీ. కానీ ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మన రైతులు చాలా నష్టపోతున్నారు. ఈసారి మనము కళ్ళు తెరవకపోతే మనము తాగే నీరు కాని నుండి పీల్చే గాలి కాని నుంచి ప్రతి ఒక్కటి మీద ట్యాక్స్ వేసి మనల్ని ముక్కుపిండి వసూలు చేసే వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పూర్వకాలంలో జుట్టుపై పన్ను వేసే వ్యక్తి ఉండేవాడు చరిత్రలో. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా ఈసారి కూడా జుట్టు పెంచుకుంటే పన్ను వేస్తానని చెప్పే వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి కళ్ళు తెరవండి. కళ్ళు గిన తెరవకపోయినామంటే ఒక్కసారి ఛాన్స్ అంటే ఈసారి నష్టపోయాము. రాష్ట్రం అధోగతి పాలయ్యింది. ఇప్పటికే కొన్ని వేల కోట్లు దోచుకొని ఆయన యొక్క ఖజానాకి మళ్లించుకున్నాడు. మీ ఊర్లోకి వస్తుంటే ఎక్కడ చూసినా దుర్గంధం ప్రవహిస్తుంది. అంటే ఎందుకంటే సర్పంచ్ నిధులు ఖాళీ చేసేసాడు కాబట్టి ఆయన మనకి ఎటువంటి ఒక్క రూపాయి లేకుండా చేసేస్తాడు. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు సర్పంచులకు గౌరవంగా వాళ్ళ నిధులు వాళ్ళకి కేటాయించి వాళ్ళని గౌరవిస్తాను. ఎక్కడైనా వాళ్ళు ఇండిపెండెంట్ గా అంటే స్వతహాగా రోడ్లు కాలువలు పని చేసుకొచ్చే వీలుగా ఆయన చెప్పాడు. ఈసారి మనం మోసపోయామంటే మనల్ని అమ్మేసే వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి మా సహజ వనరులన్నీ దోచేశారు. ఇంకా ఏం మిగలలేదు. ఇప్పుడున్నది మానవ వనరులు అంటే మనల్ని కూడా అమ్మేస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ అందుకే ఈసారి మీరు తెలుసుకుని ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై ఓటు వేయించి 2 ఓట్లు ఎంపీకి నాగరాజు గారికి నాకు బొగ్గులతో చేరిన నాకు 2 ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో 13వ తేదీ ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. సైకిల్ గుర్తుకే మన ఓటు. సైకిల్ గుర్తుకే నారా చంద్రబాబు గారి నాయకత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వం. విష్ణువర్ధన్ రెడ్డి సార్ నాయకత్వం. విష్ణువర్ధన్ రెడ్డి సార్ నాయకత్వం. ఇప్పుడు మనం విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు మాట్లాడవలసింది. సోదరి మనులకు అదేవిధంగా గ్రామ సర్పంచ్ అదేవిధంగా ఇక్కడ పక్కనైతేనేమి మల్లికార్జున గౌడ్ అయితే మల్లికార్జున్ పెద్ద మనిషి ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా 2 సార్లు సర్పంచ్ గా మీరు అవకాశం ఇచ్చారంటే ఈ రంగమ్మ వాళ్ళ కుటుంబం పైన మీ గ్రామంలో ప్రేమ ఆధారాలు లేకుంటే మళ్ళీ 2వ సారి సర్పంచ్ గారనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఈరోజు గతంలో నేను ఆ గ్రామానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు భాస్కర్ సర్పంచ్ గా ఉన్నాడు అర్జునవాడ నుంచి. ఆ రోజు వచ్చినప్పుడు కూడా గ్రామాలకు నేను సాయం చేసినానని చెప్పే వ్యక్తిని కాదు. ఆ రోజు కూడా యాక్సిడెంట్ అయిందంటే నాకు చేతనైనంత శక్తినంత సాయం చేయగలిగాను తప్ప నేను ఎప్పుడు కూడా మళ్ళీ మీకు చేశాను కదా అని. అదేవిధంగా గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు గుంటూరులో కూడా మన ఇంట్లో ఉండేవాడు ఎంపీటీసీగా. ఆయన కుమారుని కూడా నేను గుర్తు చేయడం లేదు. ఇప్పుడు ఆడ పోతే ఆమె ఎవరు పథకాలు ఇచ్చుకుంటూ వస్తే ఎవరు మాత్రం ఎవరో గుంటూరులో కూడా అంటే అడిగాను, ఏమ్మా నీ భర్తకి ఎట్లా వచ్చిందమ్మా ఉద్యోగం ఎవరిచ్చారంటే ఆఖరికి ఎవరు మీరే చేసినారని చెప్పింది. సంతోషం. అందుకైనా సంతోషపడుతున్నా గుర్తు పెట్టుకున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఈ కడపల్లి గ్రామ అభివృద్ధికి అదేవిధంగా పులకుర్తి గ్రామ అభివృద్ధి కానీ ఒలుకూరు కానీ ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ప్రతి ఒక్కరితో సత్తానామాలు కలిగినారు. వాల్మీకులు అయితేనేమి యాదవులు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటివి దయచేసి గుర్తు. ఇప్పుడు పథకాలు చెప్పాడు, మహిళలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో వాల్మీకులకు 2 సార్లు ఎంపీ అవకాశం ఇచ్చాడు. అవకాశంగా ఎందుకో దురదృష్టవశాత్తు ఓడిపోయారు. తిరిగి వాల్మీకులకు అన్యాయం జరగకూడదు, నాకు నష్టం జరిగినా పర్లేదు, వాళ్ళ శాసనసభలో ఉండాలని చెప్పి 2 వాల్మీకులకు ఈ రోజు మంత్రాలయం ఒకటి, ఆదోని ఒకటి, 2 వాల్మీకి కుటుంబాలకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాడు. అదేవిధంగా నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి, మీకు కూడా చాలా మంది యువకులకు తెలిసినటువంటి వ్యక్తి. రాజవర్ధన్ రెడ్డి ఆ రోజు బతికింటే ఈ రోజు మన మధ్యలో ఉండింటే మేము ఎక్కడో కర్నూలు అసెంబ్లీకి పోటీ చేసేవాళ్ళం. అప్పుడున్నప్పుడే దస్తగిరి అని చెప్పి స్థానికుడు ఈయన అభ్యర్థిగా కుర్వ కుటుంబంలో ఎవరైనా పేరు ఇవ్వండి అంటే ఎంపీపీగా పెట్టాం. కుర్వ కుటుంబాలకు ఇంతవరకు ఏ పార్టీ కానీ ఏ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఎంపీకి అవకాశం కల్పించలేదు. కుర్వ కుటుంబీకులు ఎవరైనా ఉంటే
బంధువులు చేతులు కానీ ఈ రోజు ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్యేగా బొగ్గుల దత్తగిరిని అక్కడ ఆదోని మంత్రాలయంలో కురువ కుటుంబాలని కూడా వాల్మీకులకు ఇద్దరు అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. మీకు ముఖ్యంగా ఈ గ్రామానికి చాలా మంది రైతులు ఉన్నారు. గతంలో నేను ఉన్నప్పుడు ఏమన్నది కూడా మీకు అందరికీ మనవి చేస్తాను. అదేవిధంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొకటి కూడా నేను ఉన్నప్పుడే ఈ గ్రామాలు కానీ బెలగలు కానీ ఇబ్బంది పడతామని చెప్పి మేము మొట్టమొదటి నుంచి కూడా దామోదరం సంజీవయ్య గ్రూపులో మా తాతగారు ఉన్నటువంటిది. ఈ రోజు దామోదరం సంజీవయ్య ప్రాజెక్టు లేకపోతే కలపరి ఎక్కడ ఉంది, బెలగల్ ఎక్కడ ఉంది, కోడుమూరు నియోజకవర్గం ఎక్కడ ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రాజెక్టులకి అంద్రిని వాకపోయే నీళ్లను దౌర్జన్యంగా కాదు రైతులతో ధర్నా చేస్తామని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఎవరు చేయలేనటువంటి పనిని Ah!